హాయ్ అండి, మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. రే ఏం చేస్తున్నారా? సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను రా. మీరు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తున్నట్లేదురా. జోషేదిరా, హుషారెక్కడ్రా? ఎలా వస్తుందిరా హుషారు జోషు? మన వీడియోస్ చూసిన సబ్స్క్రైబ్ చేస్తే బూస్ట్ అయినంత వస్తుంది జోషు. అది ప్రేక్షక దేవుళ్ళరా, వీళ్ళ నీరసానికి క్యూరు మీరు చేసే సబ్స్క్రైబ్. ప్లీజ్ పెద్ద మనసుతో మా ఈ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ నీరసాన్ని వదిలేస్తారని వేడుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండిరా ఫుల్ జోష్తో. సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ఎమోజీ. వీడియోస్ అన్ని ఫుల్ హుషారుగా ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి చూసేయండి. ఏంటి మాయ గారు? వెంకీగాడు ఇంకా లేవలేదమ్మా? లేచాడు, ఫోన్ చూస్తున్నాడు. రే వెంకీ, తెల్లారి పుస్తకం తీయకుండా ఈ ఫోన్ ఏట్రా? అమ్మాయి చూడమంది. ఏంటి అమ్మే చూడమందా? ఎందుకురా? ఆన్లైన్ లో ఆఫర్లు బాగుంటాయని విన్నాను, అందుకే ఫోన్ లో శారీస్ చూడమని చెప్పాను. వేసుకునే బట్టలు సరిగా సరిపోతాయో లేదో, ఆ బట్ట ఎలా ఉందో ముట్టుకోకుండా ఎలా తెలుస్తుందిరా? తాత ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్, నీకు తెలియదులే. ఏం ఫ్యాషన్ ఏటోరా? ఎలాంటి బట్ట వస్తుందో తెలియకుండా ఇలా డబ్బులు వృధా చేయడం. మరేం చేయమంటారు మాయ గారు? నీ కొడుకును కొనమంటే జీతం చాలేదని టింగోమని ఒకటి కొంటాడు, దాన్ని నడు తిప్పి ఇటు తిప్పి ఏడాదంతా వేసుకోవాలి. ఏట్రా వెంకే, మీ అమ్మకి ఏటైంది? గంగిరెద్దులా రంకులేసి వస్తుంది. ఆ మొక్కేదేం కాస్త గట్టిగానండి, అప్పుడు మీకే అర్థం అవుద్ది. ఏమేవ్ ఈ క్యాలెండర్ గోడ తగిలించు, పాత క్యాలెండర్ తీసి. ఏడాది మారగానే కొత్త క్యాలెండర్ తెచ్చేస్తారు కానీ కొత్త బట్టల కోసం మాత్రం ఏం మాట్లాడరు. అయినా ఎప్పటి నుండి ఎందుకే బట్టలు కొని ఇంట్లో పెట్టుకోవడం? పండగకి 2 రోజుల ముందు కొంటే సరిపోద్ది. అవన్నీ నాకు తెలీదు. కొంటారా ఇప్పుడు? కొంటానే, ఇంకా బోనస్ డబ్బులు రాలేదే. ప్రతి సంవత్సరం లాగా నాకు ఒకటే శారీ అంటే నేను ఒప్పుకోను. నాకు ఈ సంవత్సరం 4-5 చీరలు కావాలి. 4-5 చీరలు ఎందుకమ్మా? బీరువా ఖాళీగా ఉంది పెట్టడానికి. బీరువా ఖాళీ ఉంటే అన్ని చీరలు కొనాలా? నాన్న దానికి చీరలు కొనొద్దు అంటే చిరాకు వస్తుంది. నువ్వు మధ్యలో దూరకు. చిరాకు వస్తే వంట వాకౌట్ చేస్తుంది, అప్పుడు మనం ఆకలితో డెక్అవుట్ అవ్వాలి. అవసరమా మనకి? అమ్మో అది నిజమేరా. నాకు రామ్ కాటన్స్ లో ఒక పంచి తీసుకో సరిపోద్ది. అమ్మా ఈ చీర చూడు. అంత బాగుంది కానీ ఈ చీర నుంచి బాగాలేదురా, ఇంకోటి చూడు. ఏంటండి బయలుదేరదామా? ఎక్కడికి? షాపింగ్ కి. ఎంతది అన్నిటే బాబు? ఇప్పటి నుంచి ఎదిగితే నాకు నచ్చిన చీర దొరకడానికి ఏ రాత్రి అవుద్దో. అమ్మా అయితే ఆన్లైన్ లో చూడొద్దా? చూడరా చూడు, ఏ పుట్లో ఏ పమ్ముందో, ఏ షాప్ లో ఏ చీర నచ్చుద్దో. మీరేంటి బిత్తిరి చూపులు చూస్తున్నారు? పదండి, తర్వాత వెళ్దామే. ఏ పని వాయిదా వేసినా పర్లేదు గానీ షాపింగ్ వాయిదా వేస్తే నాకు నచ్చదు, తెలుసు కదా మీకు. ఎంత తెల్లారే షాప్ లో ఎవడు తీయడు అక్కడ. మనం వెళ్లేలోపు తీస్తారులేండి తీరిగ్గా. పెద్ద షాపులు తీగిపోతే ఏం, ఫుట్పాత్ మీద అమ్మే వాళ్ళ దగ్గర చూస్తాం అందాకలా. అమ్మా వాళ్ళ దగ్గర బ్రాండ్స్ ఉండవే? వీడొకడు చెడగొట్టడానికి. మళ్ళీ ఏం స్ట్రక్ అయిపోయారు? నడండి. సారీ ఏమో సారీలు, బెనారస్ సారీలు, పట్టు సారీలు, కంచె సారీలు. సారీస్ అమ్మా సారీ. అమ్మా మనం షాప్ దాకా వెళ్ళక ముందే మన ఇంటి దగ్గరికి వచ్చాడే. అయితే మన ఇంటి దగ్గర నుంచే షాపింగ్ మొదలెట్టేద్దాం, ఏమంటారు? నీ మాటే నా మాటే. ఏ బాబు ఇలారా, చీరలు చూపించు. తెలుగు నయమాలం. అబ్బా తెలుగు వాళ్ళకి నయ్యమాల అంటే కొత్త చీరలు వచ్చాయా? హే నయమాలం నయమాలం. ఏటంటున్నాడో వీడు, అది తెలుగు రాదు, నాకు హిందీ రాదు. క్యా బోల్తే? నేను బాల్ను, మా ఆయన బోల్తాడు. ఆగు. ఏమండి వీడికేదో బాలండి. జల్దీ జల్దీ కరో. ఏమండి ఇట్రండి, మిమ్మల్నే. వస్తున్నా. నాన్న అమ్మంటే ఎందుకు అంత భయం నీకు? భయమా నాక? నాన్నలందరూ మా నాన్నలాగే, అమ్మలంటే భయం లేనట్టు భయపడుతూ నటిస్తుంటారు. ఏటంటండి చీరలోడు? ఏమంటున్నాడు అర్థం కావట్లేదండి, అందుకే మిమ్మల్ని పిలిచాను. క్యా బోలో బాయ్? అప్పుడే బాయ్ చెప్పి వెళ్ళిపోతావే? ఆగు. హమ్కో సారీస్ కావాలి హై. అబ్బా అదరగొట్టేస్తున్నారండి హిందీ. థ్యాంక్స్. ఈచ్ వన్ సారీ హౌ మచ్ హై? 1 by 1 सारी सो हिम ठीक है? ये बनारस है, ये कंचपट है, ये दिल्ली वाला का सूरत का माल है, चाहिए ना? देखो देखो. వీడు ఎక్కడెక్కడవో తెచ్చిన మీకు నచ్చుతాయి, మన చేనేత చీరలు నచ్చవే మీకు? ఏమంటున్నారు? ఏం లేదులే. వాడితో ఈ చీర ఎంత అడగండి. ఏ చీర కితనా హై బాయ్? నాన్నగారు మీరు రిలాక్స్ అవ్వండి, నేను తగులుకుంటున్నాను కదా. తగులుకోరా బాబు. రే వెంకీ, నువ్వెప్పుడు నేర్చుకున్నావురా హిందీ? మనదంతా ట్రెండింగ్ హిందీ మమ్మీ. ఈ చీరలు రేట్ ఎంత అడగరా హిందీ వాడిని. मैं ऑलरेडी क्वेश्चन किया, ఆల్రెడీ थोड़ा सा प्याज डालो. ये चेयर कितना है बोलो भाई नागार्जुन.
ఇదేంటి ఎలా నవ్వుతుండే? నీ హిందీ వాడికి అర్థం కాక నరాలు కట్ అయిపోయి పిచ్చెక్కిపోయినట్టున్నాడు రా. నాకు ఏమీ పిచ్చి ఎక్కలేదు, మీ హిందీ కష్టాలు చూసి నవ్వొస్తుంది. ఓడి అమ్మ నీకు తెలుగు వచ్చా? అమ్మని నీకు తెలుగొచ్చు మరేం మాట్లాడకుండా. మీ హిందీ కామెడీగా ఉందని నవ్వుకున్నా అమ్మా. నీకు కూడా కామెడీ అయిపోయారా మేము. మీ మొహాలే కామెడీగా ఉన్నాయి సార్. రే నీ అంకమ్మ ఎలా కనిపిస్తున్నావురా మేము? చెప్పాడు కదమ్మా కామెడీగానే. నువ్వు నోరు మీరా కప్ప మాకు మోడా. ఏంటి అమ్మా, ఏం చీరేమంటారు? అర్జెంట్ మూట కట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మరుగుతుని పులిసి తీసి నీ ముఖం మీద వేసేస్తాను రోయ్. ముఖం మీద ఎందుకు కొట్టడం అమ్మా, పార్సిల్ కట్టండి, ఇంటికి వెళ్ళి తింటాను. ఆ పని చేసినా చేస్తావమ్మా, ఎందుకులే వెళ్ళిపోతున్నా. పో ఇక్కడ నుంచి. ఎందుకే అమ్మా నేను అలగలాడించావు? కట్టుకున్న మొగుడిని అల్లాడించద్ది, కట్టుకోవడానికి చీరలు అమ్మేవాడు లెక్క. ఏటన్నారు? ఏం లేదు, షాపింగ్కి వెళ్దామా? నాకు ఇప్పుడు మూడ్ లేదు, ఒక గంట తర్వాత వెళ్దాం. అయితే అలా నేను వెళ్ళొస్తానే అమ్మా. ఎక్కడికి రా? అలా మా దోస్తుల దగ్గరికి. నీకు వద్దా మరి దుస్తులు? ఎందుకొద్దు, అది కొనుక్కోడానికి వెళ్తున్నా, వచ్చాక కొనుక్కోడానికి వెళ్దాం. ఏం కనుక్కుంటావురా? మా ఈసిగడి మంచి అవుట్ ఫిట్ సజెస్ట్ చేస్తున్నా. ఏకంగా తగలడు. ఎక్కడ ఉన్నారో మా దోస్తు గాళ్ళు. ఏట్రా ఈ వెంకీగడ్ ఇంకా రాలేదు? ఆడెలాగో వస్తాడు గాని మన పకోడీగడ్ ఎక్కడ్రా? పకోడీగడ్ ఎవడ్రా? అదే మన నరేష్ గడ్. ఆడా నీకు తెలియదు కదా? ఏడేడ్రా? ఆడేం అవ్వలేదు, బట్టల షాపులు జాయిన్ అయ్యాడు, పండగ సీజన్ కదా. పోన్లే వాడైనా బాగుపడ్డాడు. నాకు ఏదైనా ప్రమోషన్ కి ఒక షాపింగ్ మాల్ వీడియో వస్తే బుర్ర పోడరా. సత్యం అదిగోరా ఫోన్ వచ్చింది, ప్రమోషన్ కాలేమో ఎత్తు. అంతలేదురా బాబు, ఆ వెంకీగడ్. ఎత్తు ఎత్తు, ఏ అవసరం పడింది వాడికి? నిజమేరా, అవసరం లేని కాల్ చేయడు. ఎక్కడ బాబులు? ఇంకెక్కడ, మన డైలీ స్పాటే. 1 సెకండ్. అదే ట్రంపేరం వస్తా. అంతా ఎడిటర్ మహత్యం. ఆ బొక్కలే పక్కనే ఉండి కాల్ చేసి ఉంటాడు, వచ్చాడు. ఆ అది కాదురా, నీ వామ్ పొక్కడి మాట్లాపి నీకేం కావాలి చెప్పరా. ఎరా పండగ బట్టలు తీసుకున్నారా? తీసుకోలేదురా, కొనుక్కోను. నువ్వురా ఈసు? మా షాపింగ్ ఎప్పుడో ఫినిష్ అమ్మా. అదేరా, అది అడుగుదామని వచ్చాను. ఏంటి మా బట్ట అడుగుదామనా? కొనుక్కోవచ్చు కదరా. మరీ అంత కామెడీ చేయకుండా. చెప్పరా బాబు. అదేరా, ఎలాంటి అవుట్ ఫిట్ సెట్ అవుద్దని అడగడానికి వచ్చా. నువ్వు ఫిట్ గా ఉంటావు కాబట్టి ఏదైనా సూట్ అవుద్ది, బట్ నీ బడ్జెట్ ఎంత? ఆడ బడ్జెట్ తెలిసిందే కదరా, షార్ట్ ఫిల్మ్ ఎక్కువ, రీల్ కి తక్కువ. 2500 రా. నీ బడ్జెట్ అయితే అవుట్ ఫిట్స్ వస్తాయి, బట్ బ్రాండ్స్ రావు. ఆడెప్పుడు బ్రాండ్స్ తీసుకున్నాడు రా బాబు. పోమాకి పోమా, నైకీకి నీకే తీసుకున్న రకం రాడే. అంటే ఏట్రా, ఇప్పుడు నేను బ్రాండ్స్ కొనలేనా? ఇప్పుడే కాదు, ఎప్పుడు కొనలేవు. బ్రాండ్స్ మీ బాబు కొనాలిగా ముందు. మా బాబుతో కొనిపిస్తాను చూడండి రా బ్రాండ్స్. రే వెంకీ వెంకీ, వాడెప్పుడు కొనాలే బ్రాండ్స్. అమ్మా అమ్మా, యారా వెంకీ? వెళ్ళమా అమ్మా షాపింగ్ కి? ఆ పదండ్రా, బోనస్ డబ్బులు పడ్డాయి, ఏం కావాలో కొనుక్కొని వద్దాం. నేను రెడీ. నేను ఎప్పుడో రెడీచ్చు. ఏమండి ఆ పెద్ద షాప్ లోకి వెళ్దాం పదండి. వద్దే, ఈ చిన్న షాప్ లో తీసుకో, ఏం కావాలో. మీరు ఆ చిన్న షాప్ లోనే తీసుకోండి. రండి మేడం రండి, ఏం చూస్తారు? శారీసా డ్రెస్సెసా? చీరలే బాబు. ఏ రేట్లో చూపించమంటారు మేడం? బాబు కొద్ది తక్కువలో చూపించమ్మా. మీరు వెళ్ళి కొనుక్కోండి తక్కువలో. అది కాదే, డిస్కౌంట్ ఉందా? నాకేం డిస్కౌంట్ అవసరం లేదు. నాకు కావాలి, బిల్లు కట్టేది నేను కదా. ఉందిలేండి సార్, డిస్కౌంట్ ఇద్దాంలేండి. చూపించు బాబు. మనకి షూటింగ్స్ అండ్ సెట్టింగ్స్ ఎక్కడ బ్రో? రండి సార్ రండి. ముందు అమ్మ అవ్వనిరా. వెళ్ళరా వెంకీ, తీసుకో, నువ్వు కూడా తక్కువలో. నాకు బ్రాండ్స్ లో కావాలి. నీకెందుకురా బ్రాండ్స్? అమ్మా చూడే, మంచి బ్రాండ్స్ చూపించండి బాబు. అలాగే సార్. బ్రో ట్రెండింగ్ బ్రాండ్స్, ట్రెండింగ్ కలెక్షన్స్ చూపించు. బిల్లు ఎక్కువైతే ఎండింగ్ లో చెప్తారా? అన్నీ చూపించు బాబు, అన్నీ చూపించు. ఇదేమో అంచు బాగాలేదు, ఇదేమో లైనింగ్ బాగాలేదు, ఇదేమో కలర్ బాగాలేదు, ఇదేమో జాకెట్ మొక్క లేదు. ఏది కొందాం? బాబు ఇది ప్యాక్ చేసి అమ్మా. అలాంటప్పుడు ముందే అది ప్యాక్ చేయమని చెప్పొచ్చు కదా. అన్ని చూసాక కదా మరి, ఇలాంటిది ఇంకోటి ఉందో లేదో తెలుస్తుంది. ఏటో నీ లాజిక్. ఈడి సెలక్షన్ ఎంత వరకు వచ్చిందో. బ్రో ఇది బ్రాండెడే కదా? బ్రాండ్ కొనడం ఫస్ట్ టైమా? అవునన్నా, నీకెలా తెలుసు? బ్రాండ్స్ చూపిస్తున్నా, ఇది బ్రాండేనా అని అడుగుతుంటే. ఓన్లే గానీ ఈ రెండు ఎంత బ్రో? షర్ట్ 1500, ప్యాంట్ 2500 అన్న. ప్యాంట్ రేట్ అంతా. ఈ మొక్క మా నాన్నకి చెప్తే ప్యాంట్ కొని బెల్ట్ తీసి తొట్టులు తెరిపేలా కొట్టేస్తాడు. ఈ షర్ట్ ప్యాక్ చేసి బ్రో. ఓకే బ్రో. ఏరా వెంకీ, ఏం తీసుకున్నా? ఒక షర్ట్ మాత్రం తీసుకున్నాను నాన్న. ఏ కింద ప్యాంట్ ఏంటి వేసుకుంటారా? తాత పంచి కొట్టుకుని పెట్టి. ప్యాంట్ కూడా తీసుకోరా, నాన్నెత్తారులే బిల్లు. నాన్న ఇస్తారు బిల్లు, వెళ్ళి బాబు వెళ్ళి. ఎంత బాబు ఈ ప్యాంటు? అదెంతండి, 2500 చీపు. బాబు నువ్వు సరిగా విన్నట్లేదు.
జత అడగలేదు నేను, ఫ్యాంట్ ఎంత? నేను చెప్పింది ఓన్లీ ఫ్యాంట్ అండి, జత కాదు. ఏంటి ఫ్యాంట్ 2500? అందుకే నా ఫ్యాంట్ వద్దని షర్ట్ ఒకటే తీసుకున్నాను. వెరీ గుడ్ రా వెంకీ. ఆ షర్ట్ ఎంత బాబు? 1500 సార్. ఆ? నానా నానా పే చేసిన బిల్లు వెళ్ళిపోదాం. ఇవ్వడానికి ఎవరి దగ్గర ఉన్నాయి డబ్బులు? ఉన్నవన్నీ మీ అన్న చీరలకి అయిపోయి. అక్కర్లేదులేండి మీ చీరలు. షబ్బా కొంటానే, ఇప్పుడు డబ్బులు లేవు, ఇంటికెళ్ళి తేవాలి. అమ్మా నా బట్టలు. మీ నాన్నగారు కొంటారా? కొనకపోతే ఏం జరుగుతుందో తెలుసులే మీ నాన్నగారికి. కొంటానే తల్లి, కొంటాను. అమ్మా ఈ సంక్రాంతి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి సరిపోతుంది, లేదంటే అంతే సంగతులు. ఏమండి నీళ్ళిమ్మంటారా? ఇవ్వవే. చీర కొన్నంత వరకు 3 చెరువులు నీళ్ళు తాగించింది, ఇప్పుడు నీళ్ళు తాగుతారా అని అడుగుతుంది చూడండి. ఈ ఈసుగడ ఏదో స్టేటస్ పెట్టి అంటున్నాడు. ఏంటి పొంగల్ అవుట్ఫిట్సా? ఎన్ని కొనిచ్చాడు బాబు, అన్ని బ్రాండ్లే. అమ్మా అమ్మా చూడే, మా ఫ్రెండ్స్ అందరూ బట్టలు కొనుక్కొని స్టేటస్ పెట్టుకుంటుండ్రు. అసలు నాకు బట్టలు కొంటారు నాన్న అడుగు. ఏవండి ఏవండి, ఇందాక వెంకీ గారు చూసిన బట్టలు కొనుక్కొని రండి. ఎక్కడే ఆడు? ఏనా వెళ్దామా? ఒరే వెంకీ, మనకి ఎందుకురా బ్రాండ్లు? కాలర్ కింద బ్రాండ్ ఎవడ చూస్తాడ్రా? నాన్న బ్రాండెడ్ బట్టలు వేసుకుంటే సమాజంలో రెస్పెక్ట్ ఇస్తారు. గుంటల లుక్లని మన మీదే, మీకు తెలియదులేండి. రే వెంకీ, ఎవడు చెప్పాడ్రా ఈ బ్రాండ్స్ వేస్తేనే గౌరవం అని? మనం వేసుకునే బట్టలు మనకు సౌకర్యంగా ఉండాలి అంతే, కానీ అవన్నీ వాళ్ళ మార్కెటింగ్ బిజినెస్ కోసమేరా. అదే షర్ట్ చిన్న షాపులో అయితే తక్కువ ధరకే వస్తుందిరా. నాకు ఎందాక చూసిందే కావాలి, కొంటారా ఇప్పుడు? కొనండ్రా. ఎప్పుడు చూసినా ఏంటి కొండరు, చిన్నప్పటి నుంచి అంతే. కొనియచ్చు కదండి, చూడండి ఎలా అలిగి వెళ్ళిపోయాడో. అంత లేదు, కాసేపు అయితే ఆడే మర్చిపోతాలే, కానీ అలా వెళ్ళొస్తాను నేను. ఏటా అమ్మా ఎప్పుడు బ్రాండ్స్ కొండరు నాకు. మీ నాన్న ఉన్నాడా, వెళ్ళిపోయారా? వెళ్ళిపోయాడు. చా వెంకీ గడికి వాడు చూసిందే కొనియాల్సిందే, అయినా డబ్బులు లేక, కానీ డబ్బులుంటే నేనెందుకు కొన్నా? దానికే ఉంది, వాడు చూసిలాంటి షర్ట్ చిన్న షాప్లో కూడా దొరుకుతుందేమో చూద్దాం. ఈ షర్ట్ చూస్తే వెంకీ గడు ఖచ్చితంగా ఎగిరికి అంతేసేస్తాడు. ఏదైనా బ్రాండేనే, సూపర్ కంఫర్ట్. రే వెంకీ వెంకీ, ఏమైందండి? వాడెందుకు ఇప్పుడు? కొనమంది కొనలేదు గాని పెద్ద ఏదో అయిపోయినట్టు పిలిచేస్తున్నారు ఇప్పుడు. ఎక్కడే వాడు? నేనేం తెచ్చానో చూస్తే గొప్ప ఆనందం అయిపోతాడే. వాడు ఏం కొన్నాడో తెలిస్తే మీరు పిచ్చ బాధ అయిపోతారు. నేను వాడికి షర్ట్ తెచ్చాను. ఏంటి నాన్న? రే ఎక్కడదిరా షర్ట్? అది ఇందాక అమ్మా. డబ్బులు ఎక్కడిదిరా? అది నేనే ఇచ్చానండి. నువ్విచ్చావా మహాతల్లే? నిన్నేం అనలేను, వీడినేం అనకుండా ఉండలేను. నాన్నగారు నేను తెచ్చింది 150 రా, నువ్వు కొన్నది 1500 రా. ఎవడు తిన్నదిరా అనవసరంగా? ఏది ఆ షర్ట్ ఇప్పిసావు? ఆ షాప్ వాడికి ఇచ్చేసి సగం డబ్బులైనా తెచ్చుకుంటా. నాన్న ఆల్రెడీ ట్యాగ్ కట్ చేస్తాను నాన్న. నా కొడక్క, నా దరిద్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్. నా లైఫ్ లో ఇంక బ్రాండ్స్ వేసుకోలేనేమో. ఇంతకీ మీరు కొనుక్కున్నారా పండక్కి బట్టలు? అమ్మా హాయ్ అండి, మా ఫిల్మ్ ఎమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి. రే ఏం చేస్తున్నారా? సబ్స్క్రైబ్ నోట్ చెప్తున్నాను రా. మీరు సబ్స్క్రిప్షన్ నోట్ చెప్తున్నట్లేదురా. జోష్ ఏదిరా, హుషారు ఎక్కడరా? ఎలా వస్తుందిరా హుషారు జోషు? మన వీడియోస్ చూసిన సబ్స్క్రైబ్ చేస్తే బూస్ట్ అయినంత వస్తుంది జోషు. అది ప్రేక్షక దేవుళ్ళరా, వీళ్ళ నీరసానికి క్యూరు మీరు చేసే సబ్స్క్రైబ్. ప్లీజ్ పెద్ద మనసుతో మా ఈ చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీళ్ళ నీరసాన్ని వదిలేస్తారని వేడుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండిరా ఫుల్ జోష్తో. సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ఎమోజీ. వీడియోస్ అన్ని ఫుల్ హుషారుగా ఉంటాయి, సబ్స్క్రైబ్ చేసి చూసేయండి.